Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs Classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం న్యూస్లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవి ఏంటంటే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఉత్తరప్రదేశ్. ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇన్ ఇండియా. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా, a artificial intelligence city is being built by Uttar Pradesh government under the leadership of Mr. Yogi Adityanath near to Lucknow. లక్నోకు చుట్టుపక్కల పరిసరాల్లో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు కడుతున్నారండి. ఓకే, మరి ఇది ఎందుకోసం కడుతున్నారంటే, బేసికలీ టు ప్రమోట్ ఏఐ ఎకోసిస్టమ్. Promote this AI ecosystem, UP government is set to build India's first AI city in Lucknow in 40 acres. Only 40 ఎకరాల్లోనే కడుతున్నారు అండి AI సిటీ. జస్ట్ చిన్నదే 40 acres లోనే కడుతున్నారు. ఏఐకి సంబంధించిన అన్ని రకాలమైన సదుపాయాలు, రీసెర్చ్ సెంటర్స్, ఎకోసిస్టమ్ అంటే దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉండడం అని అర్థం. ఓకే, ఏఐకి సంబంధించిన కటింగ్ ఎడ్జ్ న్యూ టెక్నాలజీస్కి సంబంధించిన ఈ రీసెర్చ్ సెంటర్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇలా అన్ని ఈ రీసెర్చ్ ఈ ఏఐ సిటీలో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు కట్టడం జరుగుతుంది. ఓకే, ఎవ్రీథింగ్ ద న్యూ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ ఇన్ ద ఏఐ సెక్టర్ వస్తాయి కదా, అవన్నీ ఇక్కడికి తీసుకొస్తారు. అలాగే దాని మీద రీసెర్చ్ సెంటర్స్, మరి కొత్త రావాలంటే, ఇన్నోవేషన్ జరగాలంటే రీసెర్చ్ సెంటర్స్ ఉండాలి. అవి రీసెర్చ్ సెంటర్స్, ల్యాబ్స్ ఇక్కడ నుంచే నిర్వహిస్తారు. అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. ఓకే, మరి దీన్ని ఎవరు కడుతున్నారు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ తరపున అంటే, ఇట్ ఈస్ బీన్ built by Uttar Pradesh Electronics Corporation Limited. Uttar Pradesh Electronics Corporation Limited. So Uttar Pradesh Electronics Corporation Limited is basically a unit under the Department of Information Technology of Government of Uttar Pradesh. Government of Uttar Pradesh సంబంధించిన IT డిపార్ట్మెంట్ ఉంది కదా, దాంట్లో ఒక యూనిట్ అయ్యి ఉత్తర్ ప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కోఆపరేషన్ లిమిటెడ్. ఓకే, సో బేసికలీ దిస్ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్. 2 points ఇందులో ఇంపార్టెంట్. 1, విచ్ స్టేట్ ఈస్ బిల్డింగ్ ద ఫస్ట్ ఏఐ సిటీ ఇన్ ఇండియా? ఏది? ఎక్కడ? లక్నోకి చుట్టుపక్కల. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంది? విచ్ ఈస్ ద నోడల్ ఏజెన్సీ ఆఫ్ ద ప్రాజెక్ట్? నేను ఇందాకే చెప్పాను ఎవరు కడుతున్నారు అన్నాను, యూపీ ఎలక్ట్రానిక్స్ కోఆపరేషన్ లిమిటెడ్ వాళ్ళు. ఓకే, మరి యూపీ ఎలక్ట్రానిక్స్ కోఆపరేషన్ లిమిటెడే దీని యొక్క నోడల్ ఏజెన్సీ. ఇదే దీనికి సంబంధించిన అన్ని విషయాలు మానిటర్ చేసి రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. ఏంటి? యూపీ ఎలక్ట్రానిక్స్ కోఆపరేషన్ లిమిటెడ్ ఇస్ ద నోడల్ ఏజెన్సీ ఆఫ్ దిస్ ఫస్ట్ ఏఐ సిటీ ఇన్ ఇండియా. ఓకే, ఇది ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్లో అప్పుడప్పుడు జనరల్ స్టడీస్లో భాగంగా మొట్టమొదటిసారి అన్నిటికన్నా హైట్, లార్జెస్ట్, ఇలా ఫస్ట్ సంబంధించిన విషయాల మీద ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇన్ న్యూస్. లాస్ట్ 1 year నుంచి వచ్చిన కొత్త టెక్నాలజీ ఏఐ. సో ఇది చాలా న్యూస్లో ఉంది. ఏఐకి సంబంధించి జాబ్స్ పోతున్నాయి, సాఫ్ట్వేర్ సెక్టర్లో కూడా మనం వింటున్నాము. సో ఏఐ మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ క్వశ్చన్లో భాగంగా ఒక పాయింట్గా ఇది కూడా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియన్ నేవీ అన్విల్స్ న్యూ శివాజీ ఇన్స్పైర్డ్ డిజైన్స్ ఆఫ్ అపాల్యూట్స్ ఫర్ టాప్ ఆఫీసర్స్. ఓకే, ఏం లేదండి, మన నేవీలో టాప్ అఫీషియల్స్ ఉంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీ చీఫ్ ఉన్నట్టు నేవీలో అడ్మిరల్ ఉంటాడు, హైయెస్ట్ పొజిషన్లో అడ్మిరల్. దాని తర్వాత వైస్ అడ్మిరల్, దాని తర్వాత రియర్ అడ్మిరల్స్ ఉంటారు. ఓకే, రియర్ అడ్మిరల్స్ ఇద్దరు ఉంటారు. ఓకే, వీళ్ళకు కొత్తగా ఇవి అపెల్యూట్స్ అండ్ డిజైన్స్ ఆఫ్ అపెల్యూట్స్ అంటే ఏం లేదు, కొత్తగా బ్యాడ్జెస్ అండి. మన ఇప్పుడు పోలీస్లో చూసినప్పుడు ఎస్ఐ గారికి, సిఐకి, డిఎస్పికి వాళ్ళ షోల్డర్స్ మీద ఒక బ్యాడ్జ్ ఉంటుంది కదా, స్టార్స్, డిఫరెంట్ స్టార్స్ ఉంటాయి. అలాగే ఆర్మీ వాళ్ళకు, నేవీ వాళ్ళకు, ఎయిర్ ఫోర్స్ లో పనిచేసే వాళ్ళకు కూడా ఇలాంటి బ్యాడ్జెస్ ఖచ్చితంగా ఉంటాయి. సో అందులో భాగంగానే ఈ కొత్త బ్యాడ్జెస్ ని నేవీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇది కొత్త బ్యాడ్జెస్ ఎలా అంటే, ఇంతకు ముందు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉన్నారు కదా, ఆయన టైంలో ఉన్న రాజముద్ర నుంచి స్ఫూర్తి పొంది దీన్ని రూపొందించారు. ఓకే, దీన్ని రూపొందించడం జరిగింది. ఇది చూసారా, ఇది ఆక్టోగనల్ షేప్ లో ఉంది. ఆక్టోగనల్ అంటే 8 సైడ్స్. ఈ ఆక్టోగనల్, దీన్ని అష్టభుజాకారం అంటారు. ఈ అష్టభుజాకారం మీద
నౌకాదళ చిహ్నంతో కూడిన బంగారపు గుండిని పొందుపరిచారు. ఎక్కడ? ఈ ఏరియాలో ఉందండి బంగారపు గుండి. ఈ ఇమేజ్ లో సరిగ్గా లేదు, బట్ వెన్ యూ సీ దిస్ యూ కెన్ ఐడెంటిఫై దిస్. బేసిక్ గా ఇది దేనికంటే ఈ బంగారపు గుండి అనేది మన బానిస మనస్తత్వాన్ని వదులుచుకునే సంకల్పాన్ని ఇది తెలియజేస్తుంది. అలాగే ఇది చూసారా, ఇక్కడ ఒక కత్తి, ఇది కత్తి, మరియు ఇదేమో టెలిస్కోప్. ఈ రెండింటిని కూడా ఇందులో ముద్రించారు. సో బేసిక్ గా ఈ ఖడ్గం ఏమో భారతదేశం యొక్క సరికొత్త శక్తి సామర్థ్యాలను, యుద్ధాల్లో ఆధిపత్యాన్ని, మనం ఈ మధ్య పాకిస్తాన్ మీద చేసిన యుద్ధాలు, ఈ అన్ని యుద్ధాల్లో చైనా మీద మొన్న చైనాకు మనకు జరిగిన చిన్న చిన్న గొడవలు ఉన్నాయి కదా, వాటిలో కూడా మనం ఆధిపత్యం చూపించాం. వాటికి సంబంధించిన శక్తి సామర్థ్యాలను ఇది చూపిస్తుంది. అదే టెలిస్కోప్ ఇండియన్ నేవీ యొక్క దూరదృష్టిని ప్రతిబింబిస్తుంది. ఓకే, బేసిక్ గా దీని మీద ఇంకో పాయింట్, ఇన్ 2022 సెప్టెంబర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా భారతదేశ నౌకాదళ సరికొత్త చిహ్నం, దట్ ఈస్ లోగోని ఆవిష్కరించారు. ఏంటది? దట్ ఈస్ నిషాన్. ఓకే, ఈ నిషాన్ని ఈ కొత్త చిహ్నాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఓకే, ఎడిటర్ గారు ఈ నిషాన్ దీని గురించి చెప్పింది, ఇది తీసేయండి, ఎడిట్ చేయండి ఆ పాయింట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. ఇండియా అండ్ UAE లాంచ్ డెజర్ట్ సైక్లోన్ 2024 which is a joint military exercise in Rajasthan. డెజర్ట్ సైక్లోన్ 2024 అనే దాన్ని మొట్టమొదటిసారిగా ఇండియా అండ్ UAE వాళ్ళు కలిసి నిర్వహిస్తున్నారు. ఇట్ ఈస్ ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ విచ్ ఈస్ బీయింగ్ హెల్డ్ ఇన్ రాజస్థాన్. ఇట్ ఈస్ బీయింగ్ హెల్డ్ ఇన్ రాజస్థాన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, ఇది నిర్వహించడమే మొట్టమొదటిసారి. ఇట్ ఈస్ ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. ఓకే, సో బేసిక్ గా దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఇది ఫస్ట్ ఎడిషన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సంబంధించినందుకు. ఇంతకు ముందు ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ జరిగాయి, నేవీ ఎక్సర్సైజ్ జరిగాయి, బట్ మిలిటరీ ఎక్సర్సైజ్, జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరగడం ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ దిస్ ఎక్సర్సైజ్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ ద interoperability between these two countries armies by learning and sharing the best practices in urban operations. This aim is important అండి. ఇంటర్ఆపరబిలిటీ అనేది ఏ రెండు దేశాల మధ్యలో జరిగిన అదే పాయింట్ ఉంటుంది, బట్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ అర్బన్ ఆపరేషన్స్ అనేది దీనికి సంబంధించిన వరకు యూనిక్ పాయింట్. సో అది ఇంపార్టెంట్. అండ్ అలాగే మనము ఇండియా UAE గురించి మాట్లాడుకున్నాం కాబట్టి దానికి సంబంధించిన బేసిక్ రిలేషన్స్ గురించి తెలుసుకున్నప్పుడు, ఈ ఇండియా UAE దేశాల మధ్యలో ఉన్న బేసిక్ రిలేషన్ తీసుకున్నప్పుడు, బేసిక్ గా ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేది మొట్టమొదటిసారిగా 1972లో స్టార్ట్ అయ్యాయి. ఇండియాకు UAEకి మధ్యలో డిప్లొమాటిక్ రిలేషన్ స్టార్టెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 1972. ఎందువల్ల అంటే 1972లోనే UAE వాళ్ళు వాళ్ళ ఎంబసీని న్యూఢిల్లీలో స్టార్ట్ చేయడం, అప్పుడు ఢిల్లీలో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఫస్ట్ ఎవర్ ఇండియా UAE జాయింట్ ఎయిర్ ఎక్సర్సైజ్, ఇందాకే చెప్పాను ఎయిర్ ఎక్సర్సైజెస్ అండ్ నావల్ ఎక్సర్సైజ్ ఇంతకుముందు జరిగాయని, that took place in September 2008 for the first time in Abu Dhabiలోని ఆల్ దఫ్రా ఎయిర్ బేస్ ఉంటుంది UAE వాళ్ళది, అక్కడ జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే రీసెంట్ గా in 2023 two Indian naval ships called INS Visakhapatnam and INS Trikand has participated in the bilateral navy exercise called Jayed Talwar. ఇది ఇంపార్టెంట్ అండి, దీని మీద ఆల్రెడీ ఎగ్జామ్ లో వచ్చింది. Jayed Talwar with UAE to enhance the interoperability between the two countries. ఓకే, దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, డెజర్ట్ సైక్లోన్ 2024 ఈజ్ ఏ మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని అడుగుతాడు. ఏ రెండు దేశాల మధ్యలో డెజర్ట్ సైక్లోన్ అనే మిలిటరీ ఎక్సర్సైజ్ రీసెంట్ గా జరిగింది, ఎక్కడ జరిగింది, ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ప్రతి ఇయర్ ఈ మిలిటరీ ఎక్సర్సైజ్ మీద ఎగ్జామ్స్ లో క్వశ్చన్ వస్తున్నాయి. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ మిలిటరీ ఎక్సర్సైజ్. అండ్ స్పెషల్లీ డెజర్ట్ సైక్లోన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే 2024లో జరిగిన మొట్టమొదటి మిలిటరీ ఎక్సర్సైజ్, ఇండియా పాల్గొన్న మొట్టమొదటి మిలిటరీ ఎక్సర్సైజ్, అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా అండ్ UAE మధ్యలో జరుగుతున్న military exercise, the desert cyclone. So this is very, very important, guys, right? Now coming on to the next topic for today, that is this guy. ఈయన పేరు కన్నెగంటి చంద్రమోహన్. ఓకే,
కన్నెగంటి చంద్రమోహన్. He's an Indian who has recently received this award called British Commander of Most Excellent Order of the British Empire. Okay, ఇది చూడండి ఇక్కడ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అనే అవార్డ్ని సిబిఈని కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అనే అవార్డ్ని ఈయన పొందడం జరిగింది. బేసికలీ దిస్ అవార్డ్ ఈస్ గివెన్ ఇన్ బ్రిటన్ ఫర్ ద పర్సన్స్ ఎవ్రీ ఇయర్ హూ మేక్ గ్రేట్ కాంట్రిబ్యూషన్స్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్. బ్రిటన్ దేశంలో ఉన్న ప్రజల్లో వివిధ రంగాల్లో ఎవరైతే ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారో వాళ్లకు ప్రతి ఇయర్ ఈ సిబిఈ అవార్డ్ని, దట్ ఈస్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ అవార్డ్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది మన భారతదేశంలో ఇచ్చే పద్మ అవార్డ్స్తో ఈక్వలెంట్. దీనికి తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో పుట్టి పెరిగి ఇక్కడే గుంటూరులోని మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన కన్నెగంటి చంద్రమోహన్ గారికి ఇవ్వడం జరిగిందండి. సో బేసిక్గా తెలంగాణ వ్యక్తికి ఇలా ఈ అవార్డ్ని, సిబిఈ అవార్డ్ని పొందిన మొట్టమొదటి తెలుగు వ్యక్తి లండన్లో, బ్రిటన్లో పొందిన మొట్టమొదటి తెలుగు వ్యక్తి కన్నెగంటి చంద్రమోహన్. బేసికలీ హీఈస్ ఎ డాక్టర్, జనరల్ ప్రాక్టీషనర్ ఈయన అక్కడ. అండ్ ఈయన డాక్టర్ గానే కాకుండా అక్కడ పాలిటీషియన్ గా కూడా చాలా ఫేమస్ అండి. ఆయన లోకల్ ఎలక్షన్స్ లో పాల్గొనడం జరిగింది. లోకల్ ఎలక్షన్స్ లో గెలిచి మేయర్ కూడా అయ్యాడు. ఈ ఇయర్ ఆయన కౌంటీకి ఆయనకు కన్జర్వేటివ్ పార్టీ నుంచి ఎంపీ సీట్ కూడా రాబోయే ఎలక్షన్స్ లో ఇవ్వబోతున్నారు. అండ్ హీఈస్ ఆల్సో క్లోజ్ టు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ రిషి సునాక్. ఓకే, రిషి సునాక్. ఇది టిఎస్పిఎస్సి వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి. అండ్ అందులోనూ మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటిసారిగా ఇలాంటి అవార్డు వచ్చింది. సో దిస్ మైట్ బి వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ టైం ఇలాంటిది ఒక క్వశ్చన్ వచ్చిందండి టిఎస్పిఎస్సి గ్రూప్ 1లో. మన తెలంగాణ వ్యక్తి నాబార్డ్ చైర్మన్ కాదు, ఒక ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది ఆయన పనిచేసిన ఆర్గనైజేషన్ కి. దాని మీద కూడా క్వశ్చన్ ఇచ్చారు, ఎందుకంటే ఆయన తెలంగాణ వ్యక్తి కాబట్టి. జనరల్ గా ఎవరు చదువుకొని వెళ్ళలేదు, అది ఏదో అవుట్ ఆఫ్ ది బాక్స్ అని. బట్ తెలంగాణ వ్యక్తి ఇంటర్నేషనల్ అవార్డు గెలిచాడన్న దాని మీద పాయింట్ ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చింది. అలా చూసుకుంటే ఈ కన్నగంటి చంద్రమోహన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఎగ్జామ్ సంబంధించినంత వరకు. ఓకే రైట్. ఈయన తల్లిదండ్రులు నిజామాబాద్ లోని కోటగిరి మండలానికి చెందిన వాళ్ళు. బట్ ఈయన పుట్టి పెరిగిందంతా నిజామాబాద్ సిటీలోనే. ఓకే రైట్. Now coming on to the next topic for today, that is Felix Tshisekedi. Felix Tshisekedi has been named as the president of the Democratic Republic of Congo for the second time in a row. ఈయన ఆల్రెడీ అక్కడ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో ఈయన మళ్ళీ గెలవడం జరిగింది. He got 73% of the total vote, while his nearest rival Mosi Katumbi only secured 18%. చాలా తక్కువ వచ్చాయి. బట్ దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీస్ అన్ని రిగ్గింగ్ జరిగింది కావాలనే ఎలక్షన్స్ లో ఏం జరిగిందంటే కొన్ని బూత్స్ లో ఫస్ట్ డే రోజు కొన్ని గంటల తర్వాత 5-6 గంటల తర్వాత మాత్రమే ఓపెన్ అయ్యాయి. అందువల్ల అక్కడ ఓటర్స్ నిల్చొని ఇంటికి వెళ్ళిపోయారు. ఇది కావాలనే చేశారు. ఎక్కడైతే ఫెలిక్స్ షిసెకిడీకి ఓట్స్ పడవు అలాంటి రీజియన్ లో ఇది చేశారు. సో దీనికి మళ్ళీ ఎలక్షన్ నిర్వహించాలి అని చెప్పి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఓకే, ఈయన ఫాదర్ కూడా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి ఆల్రెడీ ప్రెసిడెంట్ గా చేశారండి. ఈయన ఫాదర్ కూడా చేసున్నారు. ఓకే, సో దిస్ నేమ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే రీసెంట్ గా ఎన్నికైన ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ అండ్ కింగ్స్, సుల్తాన్స్ ఇలాంటి వాళ్ళ మీద క్వశ్చన్ ఇచ్చి వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వారని చెప్పి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో క్వశ్చన్లు అడుగుతున్నారు. సో దిస్ నేమ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్. ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్. ఓకే, అండ్ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, సంవిత్ గురుకులం గర్ల్స్ సైనిక్ స్కూల్. రీసెంట్ గా దీన్ని ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ దీన్ని స్టార్ట్ చేశారు. రీసెంట్లీ డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మిస్టర్ రాజ్నాథ్ సింగ్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ దిస్ సంవిత్ గురుకులం గర్ల్స్ సైనిక్ స్కూల్. ఇప్పటి వరకు సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో చిత్తూరు దగ్గర ఉంది, రైట్. ఇలా అది బాయ్స్ కి, ఫర్ ద స్పెషల్లీ గర్ల్స్ కోసము ఉత్తరప్రదేశ్ లోని వృందావన్ లో స్టార్ట్ చేయడం జరిగిందండి. బేసిక్ గా ఇది ఎందుకోసం అంటే, దిస్ ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్, బెటర్ కెరియర్ ఆపర్చునిటీస్ అండ్ ఎంకరేజ్ గర్ల్స్ టు జాయిన్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ లో ఆడవాళ్ళని కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు అన్ని రంగాల్లో. సో ఇండియాలో ఉన్న మహిళలకు
ఈ సైనిక్ స్కూల్లో జాయిన్ చేసి దాని ద్వారా ఆర్మ్ ఫోర్సెస్ లోకి తీసుకోవడానికి ఎంకరేజ్ చేయడంలో భాగంగానే ఈ గర్ల్స్ సైనిక్ స్కూల్స్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఇన్ వృందావన్, దట్ ఈస్ ఇన్ ఉత్తరప్రదేశ్. ఓకే, సో ఏంటంటే ఇంతకు ముందు డిఫెన్స్ సెక్టార్ లో ఆడవాళ్లకు అన్ని రంగాల్లో ప్రవేశం ఉండేది కాదండి, బట్ ఇప్పుడు ఇస్తున్నారు. మనం ఒక 2 to 3 years కింద చదివాము. అవిని చతుర్వేది హ్యాస్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ కమాండర్ హూ ఆమె ఫైటర్ ప్లేన్ నడిపిందండి, సుఖోయ్ MK-35 ని నడపడం జరిగింది ఆమె. షీఈస్ ద ఫస్ట్ ఫైటర్ ప్లేన్ పైలట్, ఉమెన్ పైలట్. ఓకే, సో ఇలాంటివి అన్ని అవకాశాలు డిఫెన్స్ ఫోర్సెస్ లో కూడా మహిళలకు సమానంగా ఇస్తున్నారండి. కోటా ఏం లేదు, వాళ్ళ దగ్గర టాలెంట్ ఉండి పురుషులతో పాటు పోటీ పడి వాళ్ళని ఓడించి వాళ్ళతో ఈక్వల్ రేంజ్ లో ఉండి పోరాడగలిగిన వాళ్ళకు మాత్రమే ఇస్తున్నారు. అక్కడ ఉమెన్స్ కోటా అని అలాంటిది ఏమి ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ లో రిజర్వేషన్ సిస్టమ్ అనేది ఉండదు. మెరిట్, ఇట్ డిసైడ్స్ ఓన్లీ ఆన్ ద మెరిట్. ఓకే, అండ్ రీసెంట్లీ the school is strategically positioned to play a pivotal role in furthering the government's initiative to establish 100 new sainik school. Recent ga last time budget lo పెట్టడం జరిగింది ఈ పాయింట్, that government of India will be establishing 100 new sainik schools across all states and union territories, aligning with the objectives outlined in national education policy. సైనిక్ స్కూల్స్ చిత్తూరు జిల్లాలో ఉంది కదా, ఏపీలో. మరి తెలంగాణలో ఎక్కడ ఉంది? తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేదండి. తెలంగాణలో అసలు సైనిక్ స్కూల్ లేవు. మళ్ళా మహారాష్ట్రలోని అమరావతిలో ఉన్నాయి. సో తెలంగాణ నుంచి ఏ సైనిక్ స్కూల్లో జాయిన్ చేయాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇటు చిత్తూరులో చేస్తూ ఉంటారు, అటు అమరావతికి పంపిస్తూ ఉంటారు. బట్ తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క కూడా సైనిక్ స్కూల్ అనేది లేదు. ఓకే, ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సంవిత్ గురుకులం గర్ల్స్ సైనిక్ స్కూల్ దేనికోసము, టు ఎంకరేజ్ గర్ల్స్ టు జాయిన్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్. ఓకే, రైట్. Now coming on to the next topic, that is we'll be dealing some MCQs. The topics which are in the news, we'll be dealing them in the format of MCQs. Okay, now coming on to the first question for today, that is in Saras Mela. Saras ane mela jarugutu untundi kada, which are organized frequently. What does R stands for? ఈ సారస్ మేళా అనే దాంట్లో ఈ సారస్ కు ఒక ఫుల్ ఫామ్ ఉంది కదా, ఆ ఫుల్ ఫామ్ కి సంబంధించినంత వరకు అసలు ఆర్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. ఆర్ అంటే ఏంటి? ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ రిమోట్, రూరల్, రిగ్రెసివ్, రైట్. ఏంటి? రూరల్ అండి. ఆన్సర్ ఇస్ రూరల్. బేసిక్ గా సరస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? సరస్ స్టాండ్స్ ఫర్ సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజన్స్, రూరల్ artisans society. Okay, rural artisans society, sale of articles of rural artisan society. Basically they are organized at several places across India to promote these rural artisans. Okay, recent ga Didi Lakpati Tripura Agragati, that is progressive Tripura through women entrepreneurs అనే థీమ్ తోని ఈ సరస్ మేళా 2023 ని త్రిపుర చీఫ్ మినిస్టర్ అయిన డాక్టర్ మాణిక్ సాహా గారు లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన థీమ్ ఏంటి? ప్రోగ్రెసివ్ త్రిపుర త్రూ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్. ఓకే, మరి దీని ఏమేంటి అంటే, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇట్ ఎయిమ్స్ టు షోకేస్ అండ్ ఎకనామికలీ ఎంపవర్ స్మాల్ బిజినెస్ ఓనర్స్ అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్ ఓవర్ 300 స్టాల్స్ దట్ హ్యావ్ బీన్ సెటప్ ఫర్ 15 days. 15 రోజుల పాటు ఈ ప్రోగ్రామ్ జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉండే ఉమెన్, స్మాల్ బిజినెస్ ఉమెన్ వాళ్ళని ఎకనామికల్ గా ఎంపవర్ చేయడానికి దీన్ని పెట్టడం జరిగింది. బేసిక్ గా రూరల్ ఆర్టిషియన్స్ ఉంటారు కదా, రూరల్ ఆర్టిషియన్స్, క్రాఫ్ట్ ఉమెన్, హోమ్ మేకర్స్ ఫ్రమ్ రిమోట్ పార్ట్స్ ఆఫ్ ది స్టేట్ లోని చిన్న చిన్న పల్లెటూర్ల నుంచి వాళ్ళు ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఇండిజినియస్ లోకలీ మేడ్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, హ్యాండీక్రాఫ్ట్స్ కానివ్వండి, హ్యాండ్లూమ్ ఐటమ్స్ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళు తీసుకొచ్చి ఇలాంటి సారస్ మేళాలో అమ్ముతా ఉంటారు. బేసికలీ దిస్ ఈస్ రిలేటెడ్ టు rural artisans. Okay, right. Now coming on to the next topic for today, General Dong Jun, who was recently in news, is the defense minister of which country? మనం ఆల్రెడీ నిన్న క్లాస్ లో దీని గురించి మాట్లాడుకున్నాం. ఆ దేశం యొక్క డిఫెన్స్ మినిస్టర్ అకస్మాత్తుగా మాయమైపోయాడని. ఎందుకు మాయమైపోయాడు, అసలు ఆ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇలాంటి విషయాలు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుందాం. సో ఇది జనరల్ డాంగ్ జాంగ్ కానీ అడగచ్చండి ఎగ్జామ్ లో. సో అందువల్లనే దీన్ని మళ్ళీ క్వశ్చన్ గా ఇచ్చాను. ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ చైనా, తైవాన్, సౌత్ కొరియా, నార్త్ కొరియా. నిన్న క్లాస్ ఇన్న వాళ్ళకి దీని గురించి అర్థమవుతుంది.
ఇలా ఎలా మాయమవుతున్నారంటే అక్కడ ఒక నియంత పాలిస్తున్నాడు అన్న దాని మీద ఎగ్జాంపుల్ చెప్పాను. జనరల్ ఈ నియంత అనగానే అందరూ నార్త్ కొరియా అనుకుంటారు, సౌత్ కొరియా తైవాన్ ని డిలీట్ చేసేస్తారు. బట్ చైనాలో కూడా నియంతృత్వమే నడుస్తుందండి కమ్యూనిస్ట్ పాలన పేరు మీద. అక్కడ కూడా జీ జిన్పింగ్, ఓకే, జీ జిన్పింగ్ ఆయన కూడా ఒక నియంత. ఆయన కింద పనిచేసే డిఫెన్స్ మినిస్టర్ సడన్ గా మాయమైపోవడం జరిగింది. ఆయన మాత్రమే కాకుండా రీసెంట్ గా జాక్ మా, ద బిగ్గెస్ట్ బిలియనియర్ ఆఫ్ చైనా, ఆయన కూడా కొన్ని నెలల పాటు కనిపించకపోకుండా పోయాడు. మన ఇండియాలో ముఖేష్ అంబానీయో గౌతమ్ అదానియో అలా జరుగుతుందని మనం ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేస్తామా? చెయ్యం కదా. బట్ దీస్ హ్యాపెన్స్. ఓకే, సో ఆన్సర్ ఈస్ చైనా అండి. రైట్. Now coming on to the next question for today, that is, what is the name of China's cutting edge ocean drilling vessel designed to penetrate earth crust and reach the mantle for the first time in human history? హ్యూమన్ హిస్టరీలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఎర్త్ క్రస్ట్ ని పెనిట్రేట్, చీల్చుకుంటూ వెళ్ళి మ్యాంటెల్ వరకు వెళ్ళే ఒక కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని, ఓషన్ డ్రిల్లింగ్ విజన్ ని చైనా వాళ్ళు తయారు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో ఏ పేరని, ఏ మెంగ్జియాంగ్, బి థియాంకి, సి షుజింగ్, డి యుఎలియాంగ్. ఓకే, ఆన్సర్ ఏంటి? ఏ మెంగ్జియాంగ్. ఓకే, ఏ మెంగ్జియాంగ్. దిస్ ఇస్ ఏ రెవల్యూషనరీ న్యూ డ్రిల్లింగ్ వెజల్ అండి. ఇది చైనా వాళ్ళు తీసుకొచ్చారు. దాని పేరు మెంగ్జియాంగ్. ఇది ఫర్ వాట్ పర్పస్ ఇట్ ఈస్ డిజైన్? ఇట్ ఈస్ డిజైన్ టు పెనెట్రేట్ ద ఎర్త్స్ క్రస్ట్ అండ్ రీచ్ ద మ్యాంటెల్. ఎర్త్ భూభాగం ఉంటుంది కదా, ఇలా క్రస్ట్, మ్యాంటెల్, ఇన్నర్ కోర్, అవుటర్ కోర్ అని, అలా దాని లోపటి వరకు ఇక్కడ సెకండ్ పాయింట్ వరకు వెళ్ళేలా డిజైన్ చేయడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ కన్సిస్టెంట్లీ ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ రికార్డింగ్ ఎంట్రీస్ ఆన్ ద ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్లాట్ఫామ్? ఈ ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ ప్లాట్ఫామ్ అనేది దీన్ని ఎవరు తీసుకొచ్చారు? దీన్ని బేసిక్ గా ఇది సుప్రీం కోర్ట్ వాళ్ళు తీసుకురావడం జరిగిందండి. దిస్ ఇస్ ఎ సుప్రీం కోర్ట్ ఈ కమిటీ which is a nationwide platform which integrates courts, police stations, prisons, forensics laboratory. ఈ అన్నిటిని ఒకే ఒక పాత్ మీదకి తీసుకొచ్చేదే ఈ ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ ప్లాట్ఫామ్ ఆఫ్ సుప్రీం కోర్ట్. దీంట్లో కన్సిస్టెంట్ గా ఫస్ట్ ర్యాంక్ లో ఉన్న స్టేట్ ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ గివెన్ హియర్ ఆర్ తమిళనాడు, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్. ఏదండి? దట్ ఈస్ ఉత్తరప్రదేశ్. సెకండ్ ప్లేస్ లో మధ్యప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో ఉంది అండ్ బీహార్ థర్డ్ ప్లేస్ లో ఉంది. బేసికలీ దిస్ ఈస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ బి అడాప్టెడ్ బై యూపీ పోలీస్. దీన్ని చాలా ఎక్స్టెన్సివ్ గా అడాప్ట్ చేస్తున్నారు. అందువల్లనే వాళ్ళు ఫస్ట్ ప్లేస్ కి వస్తున్నారండి. బేసిక్ గా అందరిని పట్టుకోవడానికి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి, ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్, ఒక రకంగా బేసికలీ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్. కోర్టులో జరిగింది ఏంటి, అది ప్రిజన్ లో ఎక్కడ ఉన్నాడు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఫోరెన్సిక్స్ ల్యాబ్స్ లో సంబంధించిన అన్నింటినీ ఒకటే ఒక ప్లాట్ఫామ్ కి తీసుకొచ్చి పెట్టడానికి దీన్ని తీసుకురావడం జరిగింది. అందులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో నిలిచింది. ఓకే, ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy. థ్యాంక్ యూ.